ఈ డీజిల్ దందాకు ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరంటే ఏఈ పోస్టులు వచ్చినటువంటి ఫోర్మెన్లు. ఈ యొక్క బండ్లకు ఎవరు ఇవ్వాలి కూపన్స్, డీజిల్ కూపన్స్? ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లు మాత్రమే వీళ్ళకి ఆథరైజ్ ఉంది, వీళ్ళు మాత్రమే ఆ కూపన్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరు ఇస్తుండ్రో ఫోర్మెన్లో ఏఈ అవతారం ఎత్తి డీజిల్ కూపన్లను సంతకాలు పెట్టించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది వ్యవస్థ. కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించి ముమ్మాటికి తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమే అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ డీజిల్కి సంబంధించినటువంటిది ఈ సైబరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, మల్కాజ్గిరి ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్నటువంటి డీజిల్ దొంగ దోపిడీ ఏదైతుందో మాఫియా, దీని కథ 3 ఏళ్ల లెక్కలు ఇప్పుడు తేల్చాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ యొక్క డీజిల్ దందా నడుస్తుంటే మరి ఎన్ని కూపన్లు ఇచ్చిండ్రు, ఎంత డీజిల్ పోసిండ్రు, దీని మీద ఆడిటింగ్ చేయాలి, మరి ఎన్ని కోట్ల రూపాయలు దందా జరిగిందనేది మొత్తం పూర్తి వివరాలు కావాలని చెప్పి ఇక్కడ అంతర్గతంగా ఆడిట్ జరగకపోవడమే ఇది తేలాలి. ఇప్పుడు ఈ డీజిల్ దందా అనేది ఎన్ని కోట్ల స్కామ్ అయింది, ఎన్ని లీటర్ల డీజిల్ పోసిందో, ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో, ఎవరిచ్చిర్రు, ఫోర్జర్ సంతకాలు ఎవరున్నాయి, ఏఈలు కాకుండా ఫోర్మెన్లు ఎందుకు ఇచ్చిర్రు అనేది ఈ యొక్క దుకాణం మొత్తం కూడా డీజిల్ స్కామ్ బయటికి తేవాల్సింది జేఎస్ రంజన్ గారి నాయకత్వంలో. మరి ఒక విజిలెన్స్ దాడులు, ఏసీబీ వాళ్ళు కూడా దాడులు చేసి ఈ డీజిల్ స్కామ్ మీద విచారణ చేసి దోషులను తేల్చాలని చెప్పి యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఇక్కడ డిమాండ్ చేసినటువంటి ఈ కథనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్, అదే డీజిల్ దోపిడీ మీద మరి భారత్ శక్తి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక కథనమే మన మెయిన్ పేజ్లో వచ్చినటువంటి ఒక వార్తే. మరి డీజిల్ ఏ విధంగా దోపిడీ అవుతుందనే దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. ఆర్టికల్ డీజిల్ దందా. ఇదేం దందా? డీజిల్ దందా. భూదందాలు, రకరకాల దందాలు ఉన్నాయి. మెడికల్ దందా, భూదందా, హాస్పిటల్ దందా, ఇట్లా దాంట్లో ఇంకా నెంబర్ 1 పొజిషన్లో హైదరాబాద్లో దశాబ్దాల కాలంగా నడుస్తున్నటువంటి ఈ డీజిల్ దందా అనేటువంటిది చాలా భయంకరంగా నడుస్తున్నటువంటి కోట్ల రూపాయలు గండి పెడుతున్నటువంటి వైనము ఈరోజు భారత్ శక్తి పేపర్లో విశ్లేషించి వచ్చినటువంటి కథనమే ఈ యొక్క డీజిల్ దందా. మున్సిపల్ కార్పొరేషన్లో గోల్మాల్. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నగరం చేసిందో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లల్లో ఈ డీజిల్ దందా ఎంత ఘోరంగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని కోట్ల డీజిల్ దందా నడుస్తుంది అనే దానికి నిదర్శనంగానే పూర్తి ఆధారాలతో వచ్చినటువంటి కథనమే ఈ యొక్క డీజిల్ దందా. కోట్ల ప్రజాధనం లూటి, ఏఈల అవతారం ఎత్తిన ఫోర్మెన్, ఏఈలు వాళ్ళ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళే ఫోర్మెన్లు. ఈ డీజిల్ దందాకు ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరంటే ఏఈ పోస్టులు వచ్చినటువంటి ఫోర్మెన్లు. ఆన్లైన్ కూపన్లపై అక్రమ సంతకాలు. ఈ డీజిల్ది మామూలు ఉండదు ప్రజలారా, ఒకసారి గమనించండి అధికారులారా. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డీజిల్ దందా, డీజిల్ స్కామ్ ఏ విధంగా నడుస్తుంది, అసలు ఆ స్కామ్ ఎట్లా చేస్తారు, ఏ రూపంగా ఉంటుంది, మరి ఆ రిసిప్ట్ ఎట్లా తీసుకుంటారు, ఏ బంకులో డీజిల్ కొడతారు, రోజుకి ఎన్ని కిలోమీటర్ల వెహికల్ తిరగాలి, దానికి ఎన్ని లీటర్ల డీజిల్ పోయాలి, కానీ వీళ్ళు ట్యాంకర్ పెట్రోల్ బంక్కి వెళ్ళి డీజిల్ ఎంత కొట్టిస్తారు, రిసిప్ట్ ఎంత తీసుకుంటారు, అసలు డీజిల్ పోస్తారా, ఉట్టినే పైప్ పెట్టి రీడింగ్ వస్తుందా, వాళ్ళతోటి ఏం కుమ్ముక్కు అవుతారు. ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ మాఫియా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో కొనసాగుతున్నటువంటి డీజిల్ దందా. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, దశాబ్దాల కాలంగా మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ డీజిల్ దందా. ఈ డీజిలే కాదు, వెహికల్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, టైర్లు, పంచర్లు, గాలిబెట్టిచ్చుడు, మెయింటెనెన్స్, మెకానిజం, ఇట్లా మొత్తంగా మరి యొక్క ప్రభుత్వ ఖజానాకు గండిగొట్టి మధ్యవర్తి జేబుల్లో పైసలు నింపుకొని కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి లూటీ చేస్తున్నటువంటి వాళ్ళ భాగోతమే యొక్క డీజిల్ దందా. సమగ్ర విచారణకు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్.
ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిలో జరుగుతున్నటువంటి ఈ డీజిల్ దందా పైన ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఒక డిమాండ్ చేస్తుంది. దీని వివరాలన్నీ బయట పెట్టాలి. అసలు ఈ డీజిల్ స్కామ్ కారకులు ఎవరు, దీనికి కనుక ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ అండదండలు ఉన్నాయి. ఇది కింది స్థాయి నుంచి ఫోర్మెన్ కాంచి ఏఈ దాకా మరి ఏఈ అవతారం ఎత్తినటువంటి వాళ్ళే ఫోర్మెన్లు. మరి ఇంత పెద్ద దందా దశాబ్దాలుగా సాగుతూ వస్తున్నటువంటి దందాకు మరి చెక్ పెట్టడానికే లైన్లోకి వచ్చినటువంటిదే ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఏం డిమాండ్ చేస్తుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. ట్రై మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ జేఎస్ రంజన్ ఐఏఎస్ దృష్టి పెట్టాలి. ఈ డీజిల్ దందా మీద మరి ఇక్కడ మరి మున్సిపల్ మొత్తానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉందో జేఎస్ రంజన్ ఐఏఎస్ గారు, మీరు ఒక మామూలు ఆఫీసర్ కాదు, ఒక ఐఏఎస్ జేఎస్ రంజన్ గారు హైదరాబాద్ నగరంలో ఈ డీజిల్ స్కామ్ ఎలా నడుస్తుంది, దందా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంత పెద్ద మొత్తంలో డీజిల్ దందా నడుస్తుంది, ఏ రూపంలో నడుస్తుంది, మరి ఏ విధంగా ఉంది అనే దాన్ని మరి జేఎస్ రంజన్ ఐఏఎస్ గారి దృష్టికి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీసుకెళ్లి ఇచ్చినటువంటి ఒక నిజాలను ఈరోజు ప్రజల ముందు పెడదాం, అధికారుల ముందు పెడదాం. ప్రధానంగా వీటన్నిటికీ 3 మున్సిపల్లకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జేఎస్ రంజన్ ఐఏఎస్ గారు ప్రత్యేకంగా ఈ వీడియో చూసి ఏ విధంగా దోపిడీ అవుతుంది, మరి మీకు తెలుసో తెలియదో, తెలిసి తెలియనట్టుంటుండ్రో, మరి ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో డీజిల్ దందా ఎట్లా ఉందనేది మీ కళ్ళకు గట్టినట్టు ఇక్కడ మరి భారత్ శక్తిలో వచ్చినటువంటి కథనాన్ని గ్లోబల్ 360 టీవీ మీకు విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోను మీ ముందు వస్తుంది. మరి జేఎస్ రంజన్ ఐఏఎస్ గారు ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించి చూడండి, ప్రజలు కూడా చూడండి, మున్సిపల్ అధికారులు చూడండి, మరి సామాన్య ప్రజలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి చివరి దాకా మీకు అందరికీ తెలవాలి హైదరాబాద్ నగరంలో డీజిల్ దందా ఏ విధంగా జరుగుతుంది, కోట్ల రూపాయలు ఏ విధంగా గండి కొట్టబడుతున్నాయి. ఒకరోకేమో ఈ యొక్క ఇంటి ట్యాక్స్ల పేరుతోటి అక్రమ కట్టడాలు, అక్రమ పర్మిషన్లతోటి ఈ యొక్క రాష్ట్రానికి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఖజానాకు గండి పెట్టే వాళ్ళు ఒకరైతే, టైర్లు అమ్ముకుంటోళ్ళు ఒకరైతే, మెకానిజం పేరుతోటి దందా చేసేటోళ్ళు కొందరైతే, ఇప్పుడు ఒక చెత్త మోసుకపోయే బండి ఉంటే ఆ చెత్త బండికి టైర్ల మాఫియా, టైర్ల దోపిడీ, మెకానిజం పేరు మీద దోపిడీ, పంచర్ల దోపిడీ, గాలి పెడితే పైసల దోపిడీ, డీజిల్ పోస్తే డీజిల్ స్కాము, ఆఖరికి మొత్తం ఆ బండిని కుల్ల చేసి ఒక చెత్త కుప్పలాగా చేసి ఆడ మూలకు పడేసేటువంటి మరి జిహెచ్ఎంసి బండ్లు, చెత్త బండ్లు, చెత్త ట్రాలీలు, వాటి భాగోతం, వాటి స్కాములు, వాటికి వాడబడేటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా కొల్లగొట్టబడుతుంది, ఏ విధంగా మధ్యవర్తుల జేబులు కోట్ల రూపాయలతో నిండి కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఏ విధంగా లూటీ చేస్తుంది అనేటువంటిది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సర్వే చేసి పూర్తి ఆధారాలతోటి మరి జిహెచ్ఎంసీ కమిషనర్ మొత్తం మున్సిపల్ కమిషన్లకు హెడ్ అయినటువంటి జేఎస్ రంజన్ ఐఏఎస్ అధికారి గారికి ఈ భాగోతాన్ని, ఈ దందాను ఇప్పుడు గ్లోబల్ 360 టీవీలో మీ కళ్ళ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. దీన్ని ప్రతి ఒక్కరూ అందరు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎట్లా డీజిల్ దందా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. కమిషనర్ ఆదేశాలను తుంగలో దొక్కి ఏఈల అవతారం ఎత్తిన ఫోర్మెన్లు నకిలీ డీజిల్ కూపన్లపై అక్రమ సంతకాలతో భారీ ఇంధన దందాకు తెరలేపారు. ఇక్కడ ఒక బండిలో మున్సిపల్ చెత్త తీసుకుపోయేటువంటి బండ్లు ఏతుంటే ట్రక్కులు, వాటికి ఒక రోజు డీజిల్ పోయాలి. అది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది అప్ అండ్ డౌను, ఒక డీజిల్ 1 లీటర్ ఆ బండికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మరి ఈరోజు ఆ బండికి ఎన్ని లీటర్ల డీజిల్ పోయించాలనేది ఒక లెక్క ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇస్తారు ఇది, మరి ఈ యొక్క ఏఈలు ఇస్తారు. ఒక బండికి డీజిల్ గింత పోయామని ఆయన సంతకం పెట్టి ఒక కూపన్ ఇస్తాడు. ఆ కూపన్ తీసుకుపోయి డీజిల్ బంకులో ఇస్తే వాళ్ళు డీజిల్ పోస్తారు. అయితే ఆ డీజిల్ కూపన్లు ఎవరు వేస్తుండ్రు, ఏఈ ఇచ్చేదానికి బదులు ఫోర్మెన్లే నకిలీ డీజిల్ కూపన్లను తయారు చేసి సంతకాలు, ఫోర్జర్ సంతకాలు పెట్టి ఇక తీసుకుపోయి బిల్లులు పెట్టుకుంటారు. డీజిల్ పోసేది లేదు, డీజిల్ వచ్చేది లేదు, బండి తిరిగేది లేదు, బంకులో పోయేది లేదు. ఒకవేళ బంకులో పోతే దాని మీద
మరి ఎవరు సూపర్వైజర్ ఎవరన్నా పోయి బంకులో డీజిల్ పోపిస్తారా? అసలు ఆ డీజిల్ ట్యాంక్ ఆ బండ్లు డీజిల్ మరి పెట్రోల్ బంకు పోతాయా? సీసీటీవీలలో తెలుస్తుంది ఎంత కొట్టిరు అనేది. ఇగో ఈ విధంగా ఈ ఫోర్మెన్లు ఏఈ అవతారం ఎత్తి మరి బోకస్ ఆ యొక్క స్లిప్పులు తయారు చేసి సంతకాలు పెట్టి డీజిల్ దందాకు తెరలేపినటువంటి చూస్తున్నాం. అక్రమ సంతకాలతోటి భారీ ఇంధన దందాకు తెరలేపినటువంటి చూస్తున్నాం. వాహనాల జీపీఎస్ డేటాకు డీజిల్ వినియోగానికి పొంతన లేదు. ఈ దందాపై ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏసీబీ లేదా సిఐడితో సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. మనం చెప్పుకున్నాం ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఏం డిమాండ్ చేస్తుంది ఈ డీజిల్ దందా మీద అంటే, వీళ్ళు చేస్తున్న భాగవతం ఏదైతుందో దీన్ని ఈ డీజిల్ దందాను అక్రమంగా ఓచర్లు పెట్టుకొని డీజిల్ పోయించేటువంటి ఈ ఫోర్మెన్లు ఏఈ అవతారం ఎత్తినటువంటి డీజిల్ దందాలో ప్రధానమైనటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఏసీబీ లేదా సిఐడితో ఈ సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలని ఈ మన ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేస్తుంది. వీళ్ళ డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఇది. మరి ఈ దీనికి డిమాండ్ ఇచ్చిన దాని మీద వీళ్ళు ఏ విధంగా పనిచేస్తుంది ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక చూడ్రి, ఇది డీజిల్ దందా. ఇది చూడ్రి, డీజిల్ దందా. గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంధన సరఫరా పేరుతో భారీ కుంభకోణం నడుస్తుంది. ఎక్కడ ఇది? హైదరాబాద్లో మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంధన సరఫరా పేరుతోటి భారీ కుంభకోణం నడుస్తుంది. మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ఇష్టమైనటువంటి ఉత్తర్వులను ముమ్మాటికి తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమే అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఈ డీజిల్ దందా ఎంత భయంకరంగా ఉందనేది ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. కొందరు అధికారులు సిబ్బంది కుమ్ముక్కై కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఈ క్రమంలోనే ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఈ వ్యవహారంపై ఘాటైన ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేయడంతో 3 మున్సిపల్ కార్పొరేషన్ల సర్కిల్లో కలకలం రేగింది. ఇప్పుడు ఈ వీడియోతో ఇంకా రేగుతుంది, హైదరాబాద్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ డీజిల్ దందా ఏం జరుగుతుందో ఈ మల్కాజ్గిరి హైదరాబాద్ సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమ డీజిల్ దందా స్కామ్ను ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ నేరుగా పరిశోధన చేసి పెట్టినటువంటిది ఇక్కడ చూద్దాం మనం ఏ విధంగా జరుగుతుంది. నిబంధనల ఉల్లంఘన, అప్రకటిత అధికారం. జిహెచ్ఎంసీ వాహనాలకు ఇంధనాన్ని కేటాయించే ఆన్లైన్ డీజిల్ కూపన్లపై కేవలం సహాయక ఇంజనీర్లు అంటే అసిస్టెంట్ ఇంజనీర్లు అంటే ఏఈలు మరియు విభాగపు ఇంజనీర్లు డివిజనల్ ఇంజనీర్స్ మాత్రమే సంతకాలు చేయాలని కమిషనర్ గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ బండ్లకు ఎవరి కూపన్స్ డీజిల్ కూపన్స్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లు మాత్రమే వీళ్ళకి ఆథరైజ్ ఉంది, వీళ్ళు మాత్రమే ఆ కూపన్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరు ఇస్తుండ్రో ఫోర్మెన్లో ఏఈ అవతారం ఎత్తి డీజిల్ కూపన్లను సంతకాలు పెట్టించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది వ్యవస్థ. అంటే వీళ్ళు ఉన్నారా లేరా? ఏఈలు ఉన్నా మరి వీళ్ళకి అప్పచెప్పిన ఎందుకు ఫోర్మెన్లు ఎందుకు ఈ పని చేస్తుండ్రో తెలియదు. మరి దందాంతా నడుస్తుంటే అందరు కన్ను మూసుకొని చూస్తుండ్రా? అందరికి వాటాలు ఉన్నాయా ఏందనేది ఇక్కడ చూడాలి. క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదు. వర్క్షాపుల్లో పనిచేసే లిఫోర్మెన్లో ఏ విధమైన అధికారిక ఉత్తర్వులు లేకుండానే తాత్కాలిక సహాయక విభాగపు ఇంజనీర్లు మరి వాళ్ళు చలమనవుతూ ఆన్లైన్ ఇంధన కూపన్లను యథేచ్ఛగా ఆమోదిస్తూ సంతకాలు పెడుతున్నారు. అసలు వీరికి ఈ అధికారాన్ని ఎవరు కల్పించారు? దీని వెనుక ఏవైనా లిఖితపూర్వక ఉత్తర్వులు ఉన్నాయా, లేక ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ సమాంతర వ్యవస్థ నడుస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ ఫోర్మెన్లు ఎవరైతుందో మరి వీళ్ళెందుకు అవతారం ఎత్తి దొంగ ఓచర్లు తయారు చేసి సంతకాలు పెట్టి ఏఈలతో సంబంధం లేకుండా చేస్తున్నారంటే ఈ భాగవతం వెనుక, ఈ మాఫియా వెనుక, ఈ దందా వెనుక అసలు ఎవరైనా అధికారులు ఉండరా ఏందనేటువంటిది ఇక్కడ మరి ఈ దందా ఎట్లా నడుస్తుంది ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు ఇక్కడ చూడాలి. ఎవరి అండదండలతో నడుస్తుంది ఇది. కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించడం. ఇక్కడ ఏం చేస్తుండ్రు? కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించి
ముమ్మాటికి తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమే అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 3 ఏళ్ల లెక్కలు తేల్చాల్సిందే. ఇక్కడ ఈ డీజిల్కి సంబంధించినటువంటిది ఈ సైబరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, మల్కాజ్గిరి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్నటువంటి డీజిల్ దొంగ దోపిడీ ఏదైతుందో మాఫియా, దీని కథ 3 ఏళ్ల లెక్కలు ఇప్పుడు తేల్చాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక చూద్దాం. గత 3 ఏళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ కాలంలో ఫోర్మెన్లు డిజిటల్ లేదా మాన్యువల్ పద్ధతిలో ఆమోదించిన ఇంధన కూపన్ల సంఖ్య ఎంత, వాటి ద్వారా విడుదలైన డీజిల్ పరిమాణం, దాని విలువ ఎంత అనే అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి అంతర్గత ఆడిట్ జరగకపోవడం వాళ్ళ అనుమానాలకు తావిస్తుంది. 3 ఏళ్ల నుంచి ఈ యొక్క డీజిల్ దందా నడుస్తుంటే మరి ఎన్ని కూపన్లు ఇచ్చిండ్రు, ఎంత డీజిల్ పోసిండ్రు, దీని మీద ఆడిటింగ్ చేయాలి, మరి ఎన్ని కోట్ల రూపాయలు దందా జరిగిందనేది మొత్తం పూర్తి వివరాలు కావాలని చెప్పి ఇక్కడ అంతర్గతంగా ఆడిట్ జరగకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి తేల్చి చెప్పినటువంటి వార్త చూస్తాను. ఇది తేలాలి ఇప్పుడు. ఈ డీజిల్ దందా అనేది ఎన్ని కోట్ల స్కామ్ అయింది, ఎన్ని లీటర్ల డీజిల్ పోసిండ్రో, ఎన్ని కిలోమీటర్లు తిరిగిండ్రో, ఎవరిచ్చిర్రు, ఫోర్జర్ సంతకాలు ఎవరున్నాయి, ఏఈలు కాకుండా ఫోర్మెన్లు ఎందుకు ఇచ్చిర్రు అనేది ఈ యొక్క దుకాణం మొత్తం కూడా డీజిల్ స్కామ్ బయటికి తేవాల్సింది జేఎస్ రంజన్ గారి నాయకత్వంలో. మరి ఒక విజిలెన్స్ దాడులు, ఏసీబీ వాళ్ళు కూడా దాడులు చేసి ఈ డీజిల్ స్కామ్ మీద విచారణ చేసి దోషులను తేల్చాలని చెప్పి యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఇక్కడ డిమాండ్ చేసినటువంటి ఈ కథనం. శాస్త్రీయ మరియు సాంకేతిక ఆధారాల ఆవశ్యకత. జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసిలోని ప్రతి వాహనానికి లాగ్ బుక్ ఒకటి ఉంటుంది. ఇంధన వినియోగం మరియు వాహనం తిరిగిన దూరానికి మరి ఖచ్చితమైన సమతుల్యత ఉండాలి. ఇక్కడ ఏముంటుందంటే ఒక లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్లో ఏం రాస్తారంటే ఈరోజు డేటు, వెహికల్ నెంబరు, డ్రైవర్ పేరు, ఈ టైంకు బయలుదేరింది, ఇక్కడ నుంచి చెత్త తీసుకొని ఇన్ని గంటలకు ఇన్ని లోడ్లు వేసింది, ఇన్ని కిలోమీటర్లు తిరిగిందని ఆ మైలేజ్ రాసుకొని ఆ డీజిల్ ఎంత పోసిండ్రు, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది ఇది లాగ్ బుక్లో రాయాల్సినటువంటి సిస్టమ్. కానీ వీళ్ళు రాస్తుండ్రా, లాస్తలేరా, డీజిల్ పోస్తుండ్రా, డీజిల్ పోస్తలేరా, ఒకవేళ పోసినాక మధ్యాహ్నం తీసుకుపోయి అమ్ముకుంటుండ్రా, లేకుంటే బంకులతోటి మేనేజ్ చేసుకొని డీజిల్ కొట్టినట్టు పైప్ పెట్టాన్లా, డీజిల్ కొట్టకుండానే వాళ్ళు కొట్టినట్టు రిసిప్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని వాళ్ళు దందా చేస్తుండ్రా, కొట్టినట్టు రిసిప్ట్ అక్కడ జమ చేసి డబ్బులు తీసుకుంటుండ్రా. మరి ఇట్లయితే అనుమానం వస్తుందని చెప్పి డీజిల్ పోసుకొని బయటకు పోయిన తర్వాత దాన్ని డ్రమ్ములలో పెట్టి వేరేటోళ్ళకి అమ్ముతుండ్రా. అయితే ఈ దందా ఇంత భయంకరంగా ఇన్ని అవకాశాలతో నడుస్తున్న దానికి అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. 3 సంవత్సరాలుగా ఈ దోపిడీ జరుగుతుంటే డీజిల్ మీద ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు, ఒక్క విచారణ లేదు, ఒక పర్యవేక్షణ లేదు, ఒక క్రిమినల్ కేసు లేదు, ఏది లేకుండా విచ్చలవిడిగా ఈ యొక్క దోపిడీ మరి ప్రభుత్వానికి గండి కొట్టి మధ్యవర్తుల జేబులలో కోట్లాది రూపాయల జేబులు నింపుకునేటువంటి దందే డీజిల్ దందా. ఇక నకిలీ కూపన్లు, ఫోర్జరీ మూట. ఈ వ్యవహారంలో కేవలం అధికార దుర్వినియోగమే కాకుండా పెద్ద ఎత్తున నకిలీ కూపన్లు సృష్టించి సంతకాలు ఫోర్జరీ వంటి క్రిమినల్ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? నకిలీ ఓచర్స్ సృష్టించి ఫోర్జరీ సంతకాలు ఏఈ పెట్టినట్టు పెట్టి డీజిల్ ఊహించుకున్నట్టు ఆ కూపన్లు తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేసి ఆ బిల్లులు తీసుకొని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది. వాహనాలు షెడ్డుకే పరిమితమైన కాగితాల్లో మాత్రం 100 లీటర్ల డీజిల్ వినియోగించినట్లు చూపిస్తూ నిధులు డ్రా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ముమ్మాటికి ప్రజాదానం. ఇంకా భయంకరమైన నిజం చెప్తాం మీకు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఈ యొక్క వాహనాలు ఈ చెత్త తీసుకుపోయేటువంటి ట్రక్కులు ఏతున్నాయో అవి షెడ్లనే ఉంటాయి, అవి షెడ్యూల్నే ఉంటున్నాయి. కానీ ఓచర్లు తయారు చేసుకొని దొంగ ఓచర్లు సంతకాలు, దొంగ సంతకాలు పెట్టి డీజిల్ పోయించినట్టు ఆ ఓచర్లు పెట్టి పెద్ద ఎత్తున మరి డబ్బులు డ్రా చేసుకొని జేబులు నింపుకుంటున్నటువంటి వైనం ఇక్కడ చూస్తుంది. ఎంత దుర్మార్గం అంటే ఇది! డీజిల్ పోయకుండానే, బండి తిరగకుండానే, ఏఈ ఓచర్ ఇవ్వకుండానే ఫోర్మెన్లే ఓచర్లు సృష్టించి ఆన్లైన్లో తీసుకొని ఫోర్జర్ సంతకాలు పెట్టి మరి ఆ బండి అక్కడనే ఉంటుంది, ట్రక్కు డీజిల్ బంక్ అక్కడనే ఉంటుంది, ఎవరు ఓట్లేరు, బండి తిరగట్లేదు. కానీ డీజిల్ పోసినట్టు ఓచర్లు పెట్టి మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజిలెన్స్ విచారణకు డిమాండ్. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ
మరి ఇవన్నీ మోసాల మీద ఈ డీజిల్ దందా మీద మరి విజిలెన్స్ అధికారులు మరి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఈ భారీ ఇంధన కుంభకోణంపై జిహెచ్ఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేసింది. దీనిపై ప్రత్యేక ఫోరెన్సిక్స్ ఆడిట్ నిర్వహించడంతో పాటు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగము లేదా అవినీతి నిరోధక శాఖ మరి విచారణ అప్పగించాలని కోరింది. ఇక్కడ ఈ డీజిల్ స్కామ్ 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దందా పైన విచారణ చేసి ఆడిటింగ్ అంటే అర్థం ఏం తెలుసా? ఏ లారీకి ఏ ట్రక్కుకు ఎంత డీజిల్ పోసిండ్రు, ఏ రోజు పోసిండ్రు, ఆ ట్రక్కు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎంత డీజిల్ ఖర్చు అయింది, మరి ఆ డీజిల్ బిల్ ఎంత, ఈ 3 సంవత్సరాలు ఒక్కొక్క బండి పేరు మీద ఎంత డీజిల్ పోసినట్టు వీళ్ళు దొంగ సంతకాలు పెట్టి దొంగ ఓచర్లు పెట్టి దందా చేసిర్రో, ఎన్ని కోట్లలో జరిగిందో 3 సంవత్సరాల్లో ఈ మొత్తం మీద ఆడిట్ చేసి విచారణ చేసి వీళ్ళు దొంగలను తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టని చెప్పి ఇక్కడ విజిలెన్స్ వాళ్లకు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ డిమాండ్ చేసినటువంటిది ఇక్కడ చూస్తున్నాం. బాధ్యులైన అధికారుల నుండి నష్టాన్ని రికవర్ చేయాలని డిజిటల్ కూపన్ల దారికి సంబంధించిన పూర్తి డేటాను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలని పౌర సమాజం కోరుతుంది. ఇక్కడ ఏమడుగుతుంది వీళ్ళు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్, ఎవరైతే డీజిల్ దందాకు పాల్పడి మోసం చేసి దొంగ ఓచర్లు సృష్టించి ఫోర్జర్ సంతకాలు పెట్టి ఏఈ ప్లేస్లో ఏఈ సంతకం పెట్టి ఆథరైజ్డ్ పర్సన్ ఏఈ ఇవ్వాల్సినటువంటి ఓచర్లను డీజిల్ ఓచర్లను ఫోర్మెన్లు వాటిని తయారు చేసుకొని సంతకాలు పెట్టుకొని అక్కడ షెడ్యూల్నే ట్రక్కులు ఉంటాయి, వీళ్ళ జేబులలోనే స్లిప్పులు ఉంటాయి. ఈ స్లిప్పులు తీసుకుపోయి డీజిల్ పోసినట్టు బండి తిరిగినట్టు అంత తతంగం చేసి ఎవరైతే డబ్బులు దండుకుండ్రో ఆ నష్టాన్ని మొత్తం కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు ఎవరైతే ఉండ్రో వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి మాత్రం ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి చూస్తున్నాం. కమిషనర్ ఆదేశాల ఉల్లంఘనపై అంతర్గత విచారణ జరిపి ఈ డీజిల్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మరి ఇక్కడ ఈ డీజిల్కి సంబంధించినటువంటి ఈ వార్తను చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రజలారా. ఇక చూడ్రి ఎట్లా అంటే ఇక్కడ ఈ మున్సిపల్ వ్యవస్థలలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరుగుతున్నటువంటి డీజిల్ దందా జరిగింది. 3 సంవత్సరాల్లో దందా జరిగింది, యథేచ్ఛగా కొనసాగింది. మరి దీని మీద ఆడిట్ చేసి వాళ్ళ మీద విచారణ జరిపి 3 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు డీజిల్ దందా జరిగిందో వెంటనే ఏసీబీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి జరిగిన 3 సంవత్సరాల డీజిల్ దోపిడీని వాళ్ళ నుంచి రికవర్ చేయమని చెప్పి మాత్రం ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ మరి డిమాండ్ చేస్తున్నటువంటిది. ఇంత దారుణానికి తెగబడ్డటువంటి వీళ్ళు ఇక రేపు దేని ఆ టైర్లను కూడా అమ్ముకుంటారు. టైర్లు కూడా పంచర్ కాకుండా పంచర్ అయినట్టు, టైర్ పోకుండా టైర్ వేసినట్టు, రిపేర్ చేసినట్టు, బండి ఆగిపోయిందన్నట్టు, మెకానిక్ వచ్చి పని చేసిండని ఇట్లా ఎట్లా వీలైతే అట్లా ఎంతంతంత దోసుకునేటువంటి ఈ దోపిడి వ్యవస్థ కళ్ళం వేయడానికి మరి అధికారులు జేఎస్ రంజన్ గారు ఐఏఎస్ మీరు ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాతనైనా భారత్ శక్తి పేపర్లో వచ్చిన ఈ కథనం తర్వాత ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ఇచ్చినటువంటి ఈ డిమాండ్ మీద మీరు స్పందించి వెంటనే ఈ 3 కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి డీజిల్ దందాను బ్రేక్ చేయాలని చెప్పి పౌర సమాజం కోరుకుంటుంది. కావున ఈ వీడియోను అందరికీ చేరేటట్టు షేర్ చేయండి. ఏదైతే డీజిల్ దందా ఉందో దీన్ని మొత్తం కూడా ప్రేక్షకులందరూ కూడా అందరు ఆఫీసర్స్కు ప్రజలకు తెలిసే విధంగా ఈ డీజిల్ దందా వీడియోను షేర్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ డీజిల్ దందాకు సంబంధించినటువంటి వీడియోను అందరికి చేరవేయండి. ఇలాంటి ఎన్నో స్కామ్లను బయటికి తీసుకొస్తూ మీ ముందు నిజాలను కళ్ళ ముందు పెట్టేటువంటి మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి వార్తలని ఇక్కడ నిజంగా నిర్భయంగా ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా ఉన్నటువంటి వార్తా కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.